శ్రీమాత్రే నమః. సకల అమ్మవారి దేవాలయాల్లోనూ లలితా సహస్రనామం ఎందుకు చదువుతారు? సామూహికంగా గుడిలో పారాయణ చేయటం వల్ల మనిషిలో ఎటువంటి మార్పు వస్తుంది? ఇలా ఈ విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. సకల అమ్మవారి దేవాలయాల్లో లలితా సహస్రనామం పఠించటానికి చాలా లోతైన చారిత్రక, ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. వాటిని కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ద్వారా తెలుసుకుందాం. అలాగే సామూహికంగా ఆలయంలో లలితా సహస్రనామ పారాయణ చేయటం వల్ల మనిషిలో కలిగే మార్పులు కేవలం ఆధ్యాత్మికమైనవి మాత్రమే కావు. అవి మానసిక మరియు శారీరక స్థితిపై కూడా గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. అమ్మవారే సర్వశక్తి స్వరూపిణి. హిందూ ధర్మం ప్రకారం ఏ పేరుతో కొలిచినా దుర్గా, లక్ష్మి, గాయత్రి, సరస్వతి, కాళి వారందరూ ఆ మూల ప్రకృతి అయిన లలితా త్రిపుర సుందరి యొక్క వివిధ రూపాలే. అందుకే ఏ అమ్మవారి ఆలయంలోనైనా ఆమె మూలతత్వాన్ని స్తుతించే సహస్రనామ పారాయణం చేస్తూ ఉంటారు. వాగ్దేవతలు రచించిన స్తోత్రమిది. ఈ స్తోత్రాన్ని సాక్షాత్తు హయగ్రీవ స్వామి అగస్త్య మహామునికి ఉపదేశించారట. దీనిని 8 మంది వాగ్దేవతలు అనగా వసిన్యాది వాగ్దేవతలు లలితమ్మ ఆజ్ఞ మేరకు స్వయంగా ఆమె ఎదుటే రచించారట. అంటే ఈ నామాలు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనవి. శ్రీచక్రం ఆలయ నిర్మాణం. చాలా అమ్మవారి ఆలయాల గర్భగుడిలో లేదా పీఠం కింద శ్రీచక్రం ప్రతిష్ఠించబడి ఉంటుంది. లలితా సహస్రనామంలోని ప్రతి నామం శ్రీచక్రంలోని ఒక్కో అధిష్టాన దేవతను సూచిస్తుంది. కాబట్టి ఈ నామపారాయణ చేయటం వల్ల ఆ ఆలయంలోని యంత్రశక్తికి మరింత బలం చేకూరుతుంది. అన్ని కోరికలకు ఒకటే పరిష్కారం. లలితా సహస్రనామంలో అమ్మవారిని కేవలం దైవంగానే కాకుండా తల్లిగా, విద్యగా, శక్తిగా, జ్ఞానంగా రకరకాలుగా స్తుతిస్తారు. ఆరోగ్యానికి ధన్వంతరి తత్వం, ఐశ్వర్యానికి లక్ష్మీతత్వం, విద్యకు సరస్వతీ తత్వం, ఇలా అన్నీ ఈ ఒక్క స్తోత్రంలోనే నిక్షిప్తమై ఉండటం వలన భక్తులందరి కోరికల కోసమని దీనిని చదువుతారు. ఫలితం మానసిక ప్రశాంతత. శాస్త్రీయంగా చూస్తే లలితా సహస్రనామ పారాయణం చేసేటప్పుడు వచ్చే ప్రకంపనలు మన శరీరంలోని చక్రాలను ఉత్తేజపరుస్తాయని, నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయని నమ్ముతారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సకల జీవరాశికి తల్లి అయిన అమ్మవారికి లలితా సహస్రనామం అనేది ఒక కృతజ్ఞతాపూర్వకమైన అర్చన వంటిది. సకల దేవతల స్తుతి. లలితా సహస్రనామం చదివితే అందరి దేవతలను స్తుతించినట్లే అవుతుందని చెప్తుంటారు. ఎందుకంటే అందరి దేవతలను తనలో ఉంచుకున్న మహాశక్తి శ్రీ లలిత అమ్మవారు. సామూహికంగా ఆలయంలో లలితా సహస్రనామ పారాయణ చేయటం వలన మనిషిలో కలిగే మార్పులు కేవలం ఆధ్యాత్మికమైనవి మాత్రమే కావు. అవి మానసిక మరియు శారీరక స్థితిపై కూడా గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. అవేమంటే సామూహిక శక్తి. ఒంటరిగా చదవటం కంటే 10 మందితో కలిసి చదివినప్పుడు ఆ నామాల నుండి వెలువడే ప్రకంపనలు 1000 రెట్లు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మనలోని ప్రతికూల ఆలోచనలు అనగా నెగిటివ్ థాట్స్ తొలగిపోయి మనసులో ఒక రకమైన ప్రశాంతత ఏర్పడుతుంది. ఇక రెండవది అహంకారం తొలగిపోవటం. సామూహిక పారాయణలో అందరూ ఒకే శృతిలో ఒకే తాళంతో చదువుతారు. అక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే భేదం ఉండదు. అందరం అమ్మవారి బిడ్డలమే అనే భావన కలగటం వల్ల మనిషిలో ఉండే అహంకారం తగ్గుతుంది. ఇక మూడవది ఏకాగ్రత పెరగడం. గుడిలో చదివేటప్పుడు ఉండే వాతావరణం, ధూప దీప నైవేద్యాలు మరియు అందరూ కలిసి ఒకే నామాన్ని స్మరించటం వల్ల
మనసు బయటి విషయాల మీదకు వెళ్లకుండా ఏకాగ్రత కుదురుతుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇక 4వది శారీరక మరియు మానసిక శుద్ధి. మీరు పంపిన ఫోటోలో ఉన్నట్లుగా లలిత సహస్రనామ పారాయణ సకల రోగాలను హరించే శక్తి కలిగి ఉంటుంది. గుడిలోని సానుకూల శక్తి మరియు నామస్మరణ వల్ల కలిగే శబ్ద తరంగాలు మన శరీరంలోని నాడీ వ్యవస్థను ఉద్దీపన చేసి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఐక్యత మరియు సామాజిక స్పృహ. ఐక్యత మరియు సామాజిక స్పృహ కలుగుతుంది. వ్యవహారం విషయంలో మనిషి మొహమాట పడకూడదు. సామూహిక పారాయణ వల్ల తోటివారితో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఒకరికొకరు సహాయం చేసుకునే గుణం పెరుగుతుంది. గుడిలో సామూహికంగా చేయటం వల్ల నేను అనే భావన పోయి మేము అనే భావన కలుగుతుంది. అదే లలితమ్మకు మనం ఇచ్చే నిజమైన అర్చన. ఓం శ్రీమాత్రే నమః. ఇదండి అన్ని అమ్మవారి గుడులలో సామూహికంగా లలిత సహస్రనామ పారాయణ చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకున్నాం కదా. అలాగే ఇక ముందు కూడా ఇప్పటి వరకు చేస్తూ ఉన్నాము. ఇక ముందు కూడా మనం ఈ విషయాలను తెలుసుకున్నాం కాబట్టి ఇంకా నిష్టగా ఏకాగ్రతతో ఆ అమ్మవారికి లలిత సహస్రనామాన్ని సామూహికంగా పారాయణ చేసే దిశగా నడుద్దాం. ఓం శ్రీమాత్రే నమః.